గచ్చిబౌలిలోని లీడ్ క్యాప్ స్థలంలోని అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు, లీడ్ క్యాప్ టీజీఎల్ఐపిసి ఎండి శ్రీనివాస్ నాయక్, తెలంగాణ చర్మకారుల సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. గచ్చిబౌలి సెంటర్ నుండి అక్రమ కట్టడాల కూల్చివేతల ప్రదేశానికి ర్యాలీగా వెళ్లి సందర్శించిన తెలంగాణ చర్మకారుల సంఘాల జేఏసీ కన్వీనర్ కూసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ నాయకులు మాదిగ ఉపకులాల నాయకులు ప్రభుత్వానికి అండగా ఉంటాయన్నారు. నేను మాదిగ రాష్ట్ర చర్మకారుల సంఘాల జేఏసీ కన్వీనర్గా పనిచేస్తున్నా. దరిదాపు 1924లో రోడ్ సైడ్ చెప్పులు కుట్టుకునే వాళ్ళు, అట్లాగే వరంగల్ జిల్లాలో కార్ఖానాలో పనిచేస్తున్న లెదర్ పరిశ్రమ ట్యానింగ్ చేస్తున్న వాళ్ళు, లిట్ క్యాప్ నాయుడమ్మ లిట్ క్యాప్ సంస్థ ద్వారా లక్షలాది మంది ట్రైనింగ్ పొందిన వాళ్ళ పక్షాన ఈరోజు 2 లక్షల మంది చర్మకారుల కుటుంబాల పక్షాన మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 1974లో ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లెదర్ పరిశ్రమ నాయుడమ్మ పేరుతో లిట్ క్యాప్ సంస్థను ఏర్పాటు చేసింది 1974లో. ఆ రోజు ఆ పరిశ్రమకి మొట్టమొదటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు, మొట్టమొదటి ఈనాడు ఉన్న హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి తండ్రి గారు ఈ లిట్ క్యాప్ నాయుడమ్మ లిట్ క్యాప్కి చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఈ లిట్ క్యాప్ సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలో ఉన్న రోడ్ సైడ్ చెప్పులు కుట్టుకునే వాళ్ళకి, పరిశ్రమలకు, ఏది వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అంటే బావులలో బొక్కను తీసే తొండాలను తయారు చేయడం, అట్లాగే ఆ రోజు రవాణా సౌకర్యాలు లేవు కనుక గుర్రాలు, ఎడ్ల బండ్లకి, టాంగాలకు సంబంధించిన అవన్నీ తయారు చేయడం, అట్లాగే తోళ్ళు ట్యానింగ్ చేయడం, ఆ చెప్పులు తయారు చేయడం, ఇవన్నీ ఈ సంస్థ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో నెలకొనడం జరిగింది. ఆ తర్వాత అది మొట్టమొదటిసారి భారతదేశంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో 42 ఎకరాల 1974లో గచ్చిబౌలిలో కేటాయించిన మొట్టమొదటి భూమి ఇది. గచ్చిబౌలిలో మొట్టమొదటి భూమి ఇది. ఆ తర్వాత 2000లో చంద్రబాబు గారు ఉమ్మడి ప్రభుత్వంలో ఆ రోజు లిట్ క్యాప్ చైర్మన్గా, లిట్ క్యాప్ ఎండీగా పనిచేసిన తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఈ చర్మవృత్తి చేసుకునే వాళ్ళందరికీ కూడా లెదర్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి 10 జిల్లాలో 12 ప్రాంతాలలో లిట్ క్యాప్ భూములను కేటాయించడం జరిగింది. ఆ లిట్ క్యాప్కి ఆ రోజు ఉన్న 1983లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 300 కోట్లు ఆ రోజు ఈ లిట్ క్యాప్ సంస్థకి ఇవ్వడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. ఆ 300 కోట్లతో ఆ రోజు 5,000 ఎకరాలు తెలంగాణకి, 250 ఎకరాలు, అలాగే మన ఉమ్మడి జిల్లాకి 250 ఎకరాల భూములు కేటాయించడం జరిగింది. 2,500 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆ భూములలో ఇప్పటికీ 300 కోట్లతో 300 షెడ్లు వేసుకొని చెప్పుల ట్రైనింగ్లు ఇచ్చి అందులో పరిశ్రమలు కట్టి, ఆ పరిశ్రమలలో డబల్ బెడ్రూమ్లో ఉండడానికి నివాస గృహాలు చేసుకోవడానికి, ఈనాడు యువతకి అందరికీ ఉండడానికి ఇల్లు, హాస్పిటళ్ళు ఇది తయారు చేసింది. అట్లాగే 42 ఎకరాలలో ఉన్న ఈ గచ్చిబౌలిని కూడా తక్షణమే దీనికి కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి దీనికి కూడా నిధులు కేటాయించి ఇక్కడ ఆధునిక పరిస్థితులలో ఇవాళ లెదర్ టెక్నాలజీకి సంబంధించిన ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడే వచ్చింది. ఇక్కడే పరిశ్రమ నెలకొల్పితే ఇవాళ లెదర్ టెక్నాలజీ ఈరోజు చాలామంది ఈ తెలంగాణ ప్రాంతంలో 60 లక్షల మంది మాదిగ ఉపకులాల నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆధునిక టెక్నాలజీ తోటి చెప్పులు, లెదర్ గూడ్స్ అయిన బెల్ట్, చలిపోళ్ళు ఇవన్నీ తయారు చేసి ప్రాంతాల్లో ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టుకొని నివాస గృహాలు కట్టి వీళ్ళందరికీ ఈ ప్రాంతంలో ఉపాధి కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ నేను కొద్ది మందిని మాత్రం ఉద్దేశించి అంటలేను. ఎక్కడ ఖాళీలున్నా ఇది 50 సంవత్సరాల కింద వచ్చిన పరిశ్రమ.
అక్కడ అలా చెరువులను ఆనుకొని దుర్గం చెరువు పక్కన ఉన్న ఈ లిట్ క్యాప్ను కానీ మిగతా చెరువులను ఆనుకొని ఉన్న ప్రాంతంలో కొంతమంది బడాబాబులు కొంతమంది ఇల్లు కట్టుకొని వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళు న్యాయమే, వాళ్ళకు ఇల్లు కట్టుకొని నివసించే వాళ్ళకి న్యాయమైతే వాళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేసి వాళ్ళకి తక్షణమే వాళ్ళకి వేరే చోట వాళ్ళకి అకామిడేషన్ వాళ్ళకు కూడా ఉపాధి, పేదోళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలా. ఇవి మాత్రం అన్టచబుల్ అంటరాని కులానికి సంబంధించిన చెప్పులు కుట్టే వాళ్ళకు కేటాయించిన భూమి ఇది. 19 పరిశ్రమల కోసం కేటాయించిన భూమి, ఏ ఒక్కరి సొత్తు కాదు ఇది. కేవలము మాదిగా ఉపకులాలు చెప్పులు కుట్టుకునే వాళ్ళ కోసమే, పరిశ్రమల కోసమే కేటాయించిన లిట్ క్యాప్ భూమి. కనుక ఈ భూమిని దయచేసి ఎవరన్నా ఆత్మనందాలు ఉంటే దీని శత్రువులా మమ్మల్ని చూడకండి. ఈ భారతదేశంలో అంటరాని కులంగా వివక్షతకు గురయ్యి ఊరి చివరకు నెట్టివేయబట్ట అంటరాని కులాలకు సంబంధించిన మేము చెప్పులు కుట్టే మా చేతులు మా లెదర్ పరిశ్రమలు ఇక్కడికి రావాలా, మా పిల్లలకి భవిష్యత్తులో ఉండడానికి అకామిడేషన్ ఇవన్నీ మాకు కావాలని ప్రభుత్వానికి మేము అండగా బూట్ పాలించడానికి కార్యక్రమం చేసి పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి మేము అండగా నిలిచాము. అయ్యా, ఇవాళ కూడా కేవలం మేము చెరువు అంతటా చెరువులో జరిగిన దాని మీద మేము యుద్ధం చేస్తలేము. కేవలము మా ఆస్తులైతే మా అంటరాని కులాలకు సంబంధించిన చెప్పులు తయారు చేసే పరిశ్రమలకు సంబంధించిన మా ఆస్తులు ఏదైతే ఉందో ఆస్తులను కాపాడుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఆందోళనకైనా మేము చేపడతాం. న్యాయ పోరాటానికి సిద్ధం. కనుక తప్పకుండా మా యందు ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను. ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చి రానున్న కాలం నిరుద్యోగులైన మా మాదిగ కులాలకు పరిశ్రమలు తొందరగా పెట్టి దీనికి ఈ లిట్ క్యాపులు కాపాడుకోవడానికి వెంటనే చైర్మన్ని, డైరెక్టర్ను నియమించి మా భూములను కాపాడుతారని ఆశిస్తూ, అలాగే పేదవాళ్ళు ఈ ప్రాంతంలో గుర్సలేసుకున్న పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబం పేదవాళ్ళ పక్షాన అన్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేయాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి జైబీ తెలియజేస్తూ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జగజీవన్ రామ్, వర్ధిల్లాలి తెలంగాణ మాదిగల ఐక్యత, తెలంగాణ మాదిగ ఉపకులాల ఐక్యత, తెలంగాణ